ఓం నమ శివాయ. నిన్న మనం ఈ భీమానామంతో పరమేశ్వరుడు ఏమైనా చేస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మూర్తి నాయనార్ గారు ఈ విషయాన్ని మనకు చెప్పడానికి వచ్చారు అని చెప్పి తెలుసుకుంటున్నాం. అయితే శివుడికి అభిషేకంలో చందన సేవ చాలా ఇష్టము కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ నిన్న అభిషేకం ఎలా చేయాలి, ఏ రకంగా ఒకదాని తర్వాత ఒక పదార్థం తర్వాత చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకున్నాం. చందన జలం తప్పితే ఇంకొక జలంతో శివుడి అభిషేకం పూర్తి చేయకూడదు. చందన జలం అంటే పొడి జల్లేయడం కాదు, చందనం నీళ్ళల్లో కలిపి. చందనం అంటే తెలుసు కదండి, గంధం. ఈ బయట కొన్న డబ్బాలలో గంధంలో రంపపు పొడి కలిపేస్తూ ఉంటారు. సెంటు వాసనలు వేస్తాయి కాబట్టి గంధం మంచి వాసన వస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అందులో ఈ రంపపు పొట్టు కలిపేస్తూ ఉంటారు. చూడండి, చాలా ఇప్పుడు అన్నీ కల్తీలే కదండి. మనకి రంపపు పొట్టు చూడండి ఎక్కువగా గంధం పొడిలోను కారంలోను కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇలాంటి చందనం కాకుండా ఇంట్లో తీసిన చందనం అయితే మరీ మంచిది. ఓపిక చేసుకుని చెయ్యండి. మన సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాం. ఆ టైములు ఉండట్లేదు అంటూ ఉంటాం దేవుడి దగ్గరికి వచ్చేసరికి. కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు కూడా. పైగా అభిషేకం అయిపోయిన తర్వాత విభూది రాసి చల్లదనానికి గంధం రాస్తారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఇళ్లలో శివార్చన చేస్తుంటే గంధం లేకపోతే ఇక అభిషేకం జరగదని ఆ దేశమును పరిపాలిస్తున్న రాజు ఎక్కడా గంధం చెక్కలు దొరకకుండా చేసేసాడు. ఈ పూర్వం రోజుల్లో, పూర్వం ఏట్లేండి, ఇప్పుడు కూడా మన ఇళ్లల్లోనే ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే వాడు ఎక్కడ బాగుపడిపోతాడో, ఎక్కడ పుణ్యం సంపాదించేస్తాడో భగవత్ కార్యం చేసి, లేకపోతే ఎవరికైనా సాయం చేద్దామని చెప్పి, ఏదైనా సాయం చేద్దామని చెప్పి ఇంట్లోంచి ఓ 10 రూపాయలు తీసుకెళ్ళి వచ్చి ఎవరో కాస్త భిక్షాటనకు వచ్చాడు, ఆయనకి ఇంట్లో ఉన్నవేవో ఆహార పదార్థాలు పెట్టలేకపోయినా 10 రూపాయలు ఇస్తే కాస్త టీయో కాఫీయో, ఈ రోజులకి అంతే కదండి, ఈ రోజుల్లో కాఫీ టీల కంటే ఇంకేం రావు, ఇద్దామని అనుకుంటే ఈ డబ్బులు కూడా ఇవ్వడానికి ఇవ్వనివ్వకుండా ఇంట్లో వాళ్ళు అడ్డుపడే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో అయితే రాజులు, ఇప్పుడు ఇళ్లలోనే అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాజు ఏం చేశాడు, ఎక్కడా గంధం చెక్కలు దొరకకుండా చేసేసాడు. మూర్తి నాయనారు రాజ్యం అంతా వెతికాడు, ఎక్కడా చిన్న గంధపు చెక్క కూడా దొరకలేదు. ఆయనకు బాధ కలిగింది. గంధపు చెక్కను తీసుకువచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయిన సువాసనతో కూడినటువంటి నజ్జును ఇస్తోంది. ఈశ్వరుడు ఇచ్చిన చెక్క నాకూ ఉంది, నేను నా మోచితో సాన మీద అరగతీస్తాను, వచ్చిన నజ్జును స్వామి మీద అలంకారం చేస్తాను, గంధంగా అభిషేకం చేస్తానని తన మోచీతిని అరగదీశాడు. గంధం చెక్క పైన రాస్తుంటే ఈ సాన ఏం చేస్తుందండి, ఆ గంధం చెక్కని కరగదీసి నీళ్లు వేస్తూ చేస్తూ ఉంటే చాలామందికి తెలుసు. ఈ రోజుల్లో వాళ్ళకి గంధం చెక్కన్నా సానన్నా ఏమిటో తెలియదేమో, కానీ ఈ కాలం పిల్లలకి కొంచెం ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఏ రకంగా అయితే అది గంధంని చెక్కని సాన మీద రాస్తూ ఉంటే నజ్జునంటే ముద్ద కింద ఇస్తుందో, అలాగే నా మోచేతిని గంధం చెక్కతో ఎలా అయితే రాస్తామో అలాగే సాన మీద అరగదీస్తాను, ఆ వచ్చిన దాంతో స్వామికి అభిషేకం చేస్తాను అని చెప్పి మోచేతిని అరగదీయడం మొదలెట్టాడు. అరగదీస్తుంటే చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకి తప్పుకుంది, ఎముక అరిగిపోతుంది. శంకరుడు ఇంక చూడలేకపోయాడు. చూసారా, పూర్వం భక్తులంటే అలా ఉండేవారండి. ఇప్పట్లాగా వెళ్ళామా, దండం పెట్టేసుకున్నాం, ఇంత విభూది రాసేసుకున్నాం, చూసిన వాళ్ళు నేను గుడికెళ్ళొచ్చానని అనుకోవాలన్న తపనతోటి గుళ్ళకెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. కాబట్టి అంటే ఇప్పుడు నేను కూడా మోచేత్తో రాసేస్తేనే నేను భక్తుడినా అండి అంటే అది కాదు. మనస్ఫూర్తిగా వెళ్ళండి, ఒకళ్ళ కోసం కాదు, మన కోసం మనం పెడుతున్నాం, భగవంతుని దర్శనం చేసుకుంటున్నాం, భగవన్నామం చెప్పుకుంటున్నాం, ఒక అభిషేకం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం, ఒక వ్రతం చేసుకుంటున్నాం అనుకొని చెయ్యండి. ఎవరి కోసమో గొప్పల కోసం ఎక్కడి నుంచో పువ్వులు పళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించేసి 21 రకాల పళ్ళు తెప్పించానండి, ఇవాళ వ్రతం ఉంది మా ఇంట్లో అని 30 రకాల పువ్వులు తెప్పించానండి కడియం నుంచి అనుకోవడం కాదు. నువ్వు ఒక్క పువ్వు పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టు, భగవంతుడిని నమ్మి విశ్వాసం ఉంచుకుని పెట్టు. కాబట్టి భగవంతుడు ఈ రకంగా ఎముక కూడా అరిగిపోయేటట్టుగా ఆయన సాన మీద రాసేస్తుంటే చూడలేకపోయాడు.
ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి బయటకు వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని, ఎంత సాహసం చేశావయ్యా! గంధపు కర్రలు దొరకలేదని, రాజు గంధపు కర్రలు దొరకకుండా చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు. రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను. రేపటి రోజు అలా జరుగుతుంది అన్నాడు. అంతే. ఆ రాత్రి మూర్తి నాయనారు పడుకున్నారు. రాజు కూడా పడుకున్నాడు. మూర్తి నాయనారు ప్రాతకాలం లేచి శివాలయంలోకి వెళ్ళాడు. ప్రాతకాలంలో రాజు హంసతూలికా కల్పం మీద నిద్ర నుంచి లేవలేదు. ఎందుకు లేవలేదోనని దగ్గరికి వెళ్ళి చూస్తే రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు. రాజు పార్థివ శరీరాన్ని బయట పెట్టేశారు. కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరికి ఇవ్వాలి? ఆ రోజులలో ఒక్కటే పరీక్ష. ఒక పూలదండను ఏనుగు తీసుకుని వచ్చి ఎవరి మెడలో వేస్తుందో వాళ్ళే రాజులు అనేవారు. కాబట్టి ఒక పూలదండను ఏనుగుకి ఇచ్చి వదిలారు. అది ఎవరిని చూసినప్పుడు ఆ దండ వాళ్ళ మెడలో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తామన్నారు. మూర్తి నాయనారు దేవాలయం నుంచి బయటికి వస్తున్నాడు. ఏనుగు అటుగా వెళ్ళింది. మూర్తి నాయనారు వాసన తగలగానే 2 కాళ్ళు చాపి భూమి మీద చోటిచ్చి కాళ్ల మీద నుండి ఆయనను పైకెక్కించుకుని దండ వేసి తన మూపును కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకువెళ్ళింది. మరునాడు మూర్తి నాయనారినే రాజుగా అభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు అభిషేక జలములతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, నాకు విభూతితో అభిషేకం చెయ్యండి అన్నాడు. అని భస్మంతో అభిషేకం చేయించుకున్నాడు. నేను బంగారు కిరీటం పెట్టుకోను, రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటాను అని చెప్పి రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు. ప్రతి చోట శివార్చనలు చేయించాడు. రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా పరిడి వెళ్ళింది. కాబట్టి పరమేశ్వరుడు అన్నవాడు ఏదైనా చేయగలడు అనడానికి నిదర్శనం మూర్తి నాయనర్ కరిదే దీనికి ప్రమాణం. కాబట్టి మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి ఏ పూజ చేసినా మనకి భగవంతుడి మీద ఉండేటటువంటి నమ్మకం, విశ్వాసం దానికి నిదర్శనంగా జరుగుతూ ఉంటాయి. చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 7-8 కిలోమీటర్ల దూరంలో యనమదొర్రు అని క్షేత్రం ఉంది. అక్కడ శివలింగం ఉంటుంది. అక్కడ శంకరుడు శివలింగంలో తల కిందకు పెట్టి పాదాలు పైకి పెట్టి ఉంటాడు. ఎక్కడైనా కాళ్ళు కిందకు ఉంటాయి, తల పైకి ఉంటుంది. కానీ యనమదొర్రులో అక్కడ ఉన్నటువంటి శివలింగంలో శిరస్సు కిందకు ఉంటుంది, పాదాల పైకి ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి అడిగితే నీరాజనానికి ఇస్తూ శివలింగాన్ని బాగా చూపిస్తారు. కింద శిరస్సు, పైన పాదములు, నాభి వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనబడతాయి. యమధర్మరాజు ఒకానొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మవారిని ప్రార్థన చేశాడు. అమ్మా, నీవు వచ్చి యనమదురులో కూర్చో, నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తాను అని. ఆ సమయంనందు శంకరుడు యోగనిష్టలో ఉండి శీర్షాసనం వేసుకుని ఉన్నాడు. తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి పద్మాసనం వేసుకుని ఉన్నాడు. అలా కూర్చున్న పరమశివుణ్ణి చూపించి, చప్పుడు చేయకండి, స్వామి యోగనిష్టలో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడూ ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని చెప్పి ఏడుస్తున్న చంటి పిల్లవాడైన సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇస్తూ శంకరుని ఒక చిక్కంలో పట్టి ఎత్తి పట్టుకొచ్చేసింది. ఆవిడ శక్తి స్వరూపం. ఎత్తి పట్టుకు వచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిణి సృష్టించింది. ఆ కోనేటి నీటితోనే స్వామికి మహానైవేద్యానికి అన్నం వండుతారు. ఆ నీళ్లతో ఉండకుండా మనం ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద రాత్రి వరకు ఉండినా అక్కడ బియ్యం ఉడకవు. ఇది చాలామంది చూసే ఉంటారు. ఇక్కడ యనమదుర్రు వెళ్ళే ఉంటారు చాలామంది. చూడని వాళ్ళకి అది ఒక ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో క్షేత్రాలు వెళ్ళామనే బదులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి, ఇటువంటి వింతైనటువంటివి చూస్తే మనకి చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక కోనేరు అంటే చిన్న చెరువు లాంటిది, తెలుసు కదండి, కోనేరు నీళ్లతోటి ఉండేటటువంటిది, కొలను. అటువంటిది అమ్మవారే సృష్టించింది. ఆ కొలనులో నీళ్లతోటి వండితేనే అన్నం ఉడుకుతుంది. ఇంకా ఎంతటి నీరు తేవండి, ఎంతటి బియ్యం అవనండి, మెత్తగా ఇట్టే మనం ఇలా స్టవ్ మీద పెట్టగానే మెత్తగా జావలాగా అయిపోయే బియ్యం తీసుకొచ్చి అక్కడ వండినా వేరే నీళ్ళతోటి అక్కడ బియ్యం ఉడకవు. ఇప్పటికీ కూడా యనమదురులో ఆ కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు. ఇప్పటికీ మనం కవచం తీసి చూపించమంటే చూపిస్తారు. అక్కడ చూపిస్తే సుబ్రహ్మణ్యుణ్ణి పడుకోబెట్టుకుని అమ్మవారు పాలిస్తూ ఉంటుంది. పక్కన శంకరుడు నిశ్శబ్దంగా యోగనిష్టలో ఉంటాడు.
అక్కడికి మనం వెళ్ళినప్పుడు అంత మర్యాదగాను ఉండాలి. ఎక్కువ చప్పుడు చేయకూడదు. నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నరాలైపోతుంది. అంతేగాని అక్కడికెళ్ళి ఫోటోలు తీసేసుకోవడం. చూసారా, చూసారా ఇంతకు ముందొచ్చానండి నేను. వచ్చినప్పుడు ఇది లేదు. ఈ దండ ఇప్పుడు పెట్టినట్టున్నారు. ఈ కర్ర ఇప్పుడు కట్టినట్టున్నారు అంటూ కొంతమంది నాకు ముందే తెలిసి ఈ దేవాలయం అనేటట్టు గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు. అటువంటివేవీ మాట్లాడకుండా ఎందుకు ఆయన యోగనిష్టలో ఉన్నారు స్వామి. అమ్మవారే చడీ చప్పుడు కాకుండా తీసుకువచ్చేసిందంటే మానవ మాత్రంలో మనం ఎలా ఉండాలండి? కనీసం కాళ్ళకు పెట్టుకున్న గజ్జెల చప్పుడు కూడా అవ్వకుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఒక్క నమస్కారం చేసుకొని, అమ్మా క్షమించు ఏమైనా తెలియక చప్పుడు చేసినట్టయితే అని రక్షించమని, కాపాడమని అడిగితే అమ్మవారు ప్రసన్నురాలైపోతుంది. ఈ దేవాలయం అంత గొప్పగా ఉండటమేమిటని అన్యమతస్థులు దాదాపు 200 మంది ఈ ఆలయంలోకి చొరబడి ఈశ్వరునికి శక్తి లేదని తాము నిరూపిస్తామని గుర్రముల మీద గుళ్ళోకి వెళ్ళి వరుస ఉన్న కత్తి తీసి శివలింగం మీద కొట్టారు. కొడితే శివలింగం పగిలిపోలేదు. కానీ శివలింగం మీద కత్తివాటు పడింది. పక్కన అమ్మవారు ఉంది. ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు కానీ అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు పడి లోపలికి వెళ్ళిన 200 మంది నుజ్జైపోయారు. శివలింగం అలాగే ఉంది. అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. మన ఆలయాలు, మన వైభవం, మన సంస్కృతి, మన వేదం అంత గొప్పవి. ఇది తప్పనిసరిగా వెళ్ళి చూడవలసినటువంటి క్షేత్రం. మనం భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటూ ఈ క్షేత్రం గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా మనం అక్కడికి వెళ్ళి చూడవలసినటువంటి క్షేత్రం. అయితే అక్కడికి దగ్గరలోనే మందపాక అని ఒక గ్రామం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో గల తణుకు వచ్చారు. అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన పడుకున్నారు. మందపాక నుంచి అర్చకులు వచ్చి పరమాచార్య స్వామిని ఒకసారి మందపాక కూడా రావాల్సింది అని కోరారు. అక్కడ వామాచారం ఉంటుందేమోనని నాకు అనుమానం. కాబట్టి అక్కడికి నేను రాను అని ఆయన చెప్పారు. అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది రండి అని చెప్పారు. ఎందుకన్నారో కానీ పరమాచార్య స్వామివారు నేను రాను అన్నారు. మరునాడు లేచి వెళ్ళిపోదామని పడుకున్నారు. పడుకుని అరగంట అవ్వలేదు మందపాకలో ఉన్న అమ్మవారు పరమాచార్య స్వామివారికి స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మనమని కబురు చేసింది నేనే. ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు. ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. నీ చేతితో అభిషేకం చేయించుకోవాలని ఉంది. నీతో కుంకుమార్చన చేయించుకోవాలని ఉంది. నా దగ్గరికి రాకుండా వెళ్ళిపోతావా అంది. అంతే. పరమాచార్య స్వామివారు ఉత్తరక్షణం లేచి స్నానం చేసి తెల్లవారేసరికి మందపాక వెళ్ళిపోయారు. వెళ్ళి అమ్మవారికి పూజ చేసేశారు. మందపాకలో పెద్ద దేవాలయం ఉందండి. పొద్దుటి నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది. అది కదిపితే కదలదు. దాంట్లో పువ్వులు వేసి అర్చకులు అత్యంత భక్తి శక్తులతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మధ్యాహ్నం 12 గంటలకి మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పం అంటే తెలుసు కదండి, అది చదువుతారు. ఓం జాత వేదస్యేషు నవామ సోమమరాతి యతో నిదహతి వేద సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావేవ సింధుం దురితాత్యగ్ని అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్న పూలగిన్నె ముందరికి ఒరిగిపోతుంది. ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి. ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు. అర్చకులు మంత్రపుష్పాన్ని బయటకు వచ్చి చదువుతారు. అప్పుడు స్నానం చేసి మళ్ళీ పూజ చేస్తారు. బయటకు వచ్చి మళ్ళీ మంత్రపుష్పం చదువుతారు. అలా ఒక్కొక్క రోజున మంత్రపుష్పం పూర్తయ్యేసరికే మధ్యాహ్నం 3-4 కూడా అవుతూ ఉంటుందిట. అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోతే తర్వాత పూజ పూర్తయినట్టు. అప్పుడు అర్చకులు ఇళ్ళకు పెడతారు. ఇంతింత ప్రశస్తమైన క్షేత్రాలు, ఇంత గొప్ప క్షేత్రాలు మన కళ్ళెదుట ఉంటే వాటిని ఒక్కసారి మనం దర్శించకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ప్రయత్నాలు చేయడం అది సరికాదు. కాబట్టి మనం ఇటువంటి క్షేత్రాలు ఎవరైనా సరే చక్కగా కారు చేయించుకోండి, లేకపోతే కార్లు ఉన్న వాళ్ళైతే కార్లలోనే చక్కగా అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఆ పూజలు అవి చేసుకుని ఆ స్వామివారి దర్శనాలు చేసుకుని చూడండి. ఈ యనమదుర్రు ఒకటి, తర్వాత మందపాక ఒకటి వెళ్ళి గనక మనం ఆ దర్శనాలు చేసుకుంటే మన జీవితం ఎంత పుణ్యానో సంపాదించుకుంటుంది. కాబట్టి ఇక
ఒకసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి డాకిన్యాం భీమశంకరం అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మనకి శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మనల్ని కాపాడి ఎటువంటి దుఃఖాలు రాకుండా రక్షిస్తాడు. కాబట్టి ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఉంటే సరే, లేని వాళ్ళు చక్కగా భీమేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. చేసుకుని కాబట్టి ఈ చెప్పిన జ్యోతిర్లింగాలు భీమేశ్వర జ్యోతిర్లింగానికి కూడా భీమశంకర జ్యోతిర్లింగానికి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఢాకిన్యాం భీమశంకరం అని ఒక నమస్కారం చేసి ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలన్నీ మనకి కూడా దక్కేటట్టుగా మనం ప్రార్థిద్దాం. కాబట్టి ఈ రోజుకి భీమశంకర జ్యోతిర్లింగం గురించి చెప్పుకోవడం అయిపోయింది. రేపు త్రయంబకేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఈ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరం గురించి రేపటి పారాయణలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.